యానిమల్ సినిమాలో హీరో రణబీర్ కపూర్‌ని మాత్రం అందరూ కూడా గొప్పగా ప్రశంసించారు. కానీ దర్శకుడి పరిస్థితి ఏంటి? ఎందుకు విమర్శిస్తున్నారు అంటూ డైరెక్టర్ సందీప్ వంగా మాత్రం ఆయన అంటే చాలా ఒక సంచలనమైన కామెంట్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే యానిమల్ సినిమా బాలీవుడ్‌లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. మంచి సూపర్ డూపర్ హిట్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్సే వచ్చినప్పటికీ హీరోని మాత్రం అందరూ కూడా పొగిడారు. ఎందుకంటే ఆయనతో పాటు ఇంకా కొంతమంది దర్శకులు కావచ్చు, అదేవిధంగా ప్రొడ్యూసర్లు ఆయనతో ఖచ్చితంగా ఏదో ఒక సినిమా చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆయన ఒక్కడిని మాత్రం పొగిడారు, ప్రశంసించారు, గొప్పగా కీర్తించారు. మరి ఈ సినిమాని తీసిన దర్శకుడి పరిస్థితి ఏంటి? ఎందుకు దర్శకుడిని ఈ విధంగా విమర్శిస్తున్నారు అనే విధంగా ఆయన మాత్రం ఆయనలో ఉన్న బాధని మాత్రం చెప్పుకోవడం జరిగింది రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే ఒక సినిమాలో బాలీవుడ్ కావచ్చు, టాలీవుడ్ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఒక మంచి స్టార్ హీరో ఉన్నప్పుడు ఆయన ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్స్ అయినా ఆ స్ట్రాటజీని ఖచ్చితంగా ఉపయోగించుకుంటారు. ఆయన ఫ్యాన్స్ అయినా ఖచ్చితంగా సినిమాని నిలబెట్టుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా స్టార్ హీరోలు ఏ సినిమా చేసినప్పటికీ సినిమా మాత్రం మంచి హిట్టే సాధిస్తుంది. కాకపోతే ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ అయ్యేటప్పుడు ఒక హీరో మాత్రం ఎట్ ది సేమ్ టైం ఒకటే రోజు 2-3 సినిమాలకు కూడా డేట్స్ ఇచ్చి 2-3 సినిమాలు కూడా షూటింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఖచ్చితంగా ఆ విధంగా చేయలేడు. కంప్లీట్గా ఒకటే సినిమాని చేస్తాడు. ఒకటే సినిమా మీద ఇంట్రెస్ట్ అంతా కూడా పెడతారు. సో ఆ విధంగా ఒక దర్శకుడు ఒక సినిమాని చేయాలన్నా, ఒక కథని రాసుకోవాలన్నా ఖచ్చితంగా ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆయన ఒక కథ రాసుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. అండ్ ఆ సినిమాని షూటింగ్ చేయడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. మొత్తంగా 4-5 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. సో అంత కష్టపడి ఒక సినిమాని నిర్మిస్తే ఆ సినిమాలో నటించిన హీరోని హీరోయిన్ని పొగుడుతున్నారు, ఓకే, మంచి కీర్తిస్తున్నారు, ఇంతవరకు ఓకే. మరి ఇంత కష్టపడి అంత మంచి సినిమాని రాసి అంత మంచి సినిమాని తెర మీదకి ఎక్కించిన డైరెక్టర్ని ఎందుకు విమర్శిస్తున్నారు అనే విధంగా ఇక్కడ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఇప్పుడు అందరినీ కూడా క్వశ్చన్ మార్క్ చేస్తున్నారు. అయితే బాలీవుడ్లో చాలా మంది కూడా ఎట్లా అంటే ఈ సినిమాలో చాలా క్రింజ్గా చూపించారు, అంత హింస చూపించాల్సిన అవసరం లేదు, అంత అవసరం అనే విధంగా మాట్లాడారు తప్ప మరి ఆ క్యారెక్టర్ని పోషించిన హీరోని పొగిడినప్పుడు ఆ క్యారెక్టర్ని రాసిన నన్నెందుకు విమర్శిస్తున్నారనే విధంగా సందీప్ రెడ్డి వంగ మాత్రం అంటే ఆయన ఒక్కని విషయంలోనే కాదు చాలా మంది డైరెక్టర్ల తరపున వాళ్ళకున్న బాధని మాత్రం ఆయన చెప్పుకోవడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ యానిమల్ సినిమా మాత్రం మంచి సూపర్ డూపర్ హిట్ అయినప్పటికీ అందులో టీం అందరినీ కూడా క్రెడిట్స్ ఇవ్వాలి. కానీ ఓన్లీ హీరోని మాత్రమే పొగిడి ఇక్కడ డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ని కానీ హీరోయిన్ని కానీ అందరినీ కూడా ఎందుకు కించపరిచి మాట్లాడుతున్నారు అంటే ఒక సినిమా అన్నప్పుడు ఖచ్చితంగా మనము ఊహించుకొని కథని క్రియేట్ చేసుకుంటాం. ఊహల్లో ఏ విధంగా వస్తే దేన్ని మేము ఆ విధంగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తాం తప్ప రియల్ లైఫ్లో ఆ విధంగా ఉంటుందంటే ఉండదు. హీరోని మంచిగా పొగుడుతున్నారు, మంచి పేరు వచ్చింది, ఓకే. అదే విధంగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసి ఎన్ని రోజుల కష్టం పడి ఆ క్యారెక్టర్ని రాసి కథని రాసి తెర మీదకి ఎక్కించిన డైరెక్టర్ని కూడా గుర్తించండి, వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితాన్ని కూడా ఇవ్వండి అనే విధంగా సందీప్ రెడ్డి వంగ మాట్లాడిన మాటలు ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా షేర్ చేస్తూ ఉన్నారు.